ఓకే. హాయ్ అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అంతా? అందరికీ ముందుగా వారాగి నవరాత్రి శుభాకాంక్షలు అండి. అయితే ఈరోజు ఏంటంటే స్పెషల్, మా పిల్లలు ఇద్దరిది పుట్టినరోజు అండి. అందుకు వాళ్ళు మొన్నటి నుంచి మా వాడు అడుగుతున్నాడు, గులాబ్ జామున్ చేయమ్మా, గులాబ్ జామున్ చేయమ్మా. నాకు హెల్త్ బాగోక నేను చేయట్లేదు. సరే అని ఇవాళ మా వారు ఉన్నారు నాకు హెల్ప్ చేస్తాకనేసి ఇంక ఈరోజు అయితే గులాబ్ జామ్స్ అయితే పట్టుకున్నాను. చేశాను, ఆల్రెడీ కొన్ని వేసేసాను, పానకం పానకం పట్టాను. ఇదిగో ఇప్పుడు ఇంకా నూనెలో ఇవి వేసి వేగాక చూస్తున్నాను కదా, ఆయిల్ వేసేస్తున్నా. ఇప్పుడు వారం రోజుల నుంచి మా వాడు అడుగుతున్నాడు కానీ నాకు చేయలేకపోతున్నాను. అనుకోకుండా ఇవాళ పుట్టినరోజు అప్పుడే కుదిరింది నాకు. ఇవాళ అయితే గులాబ్ జామున్ అయితే చేస్తున్నాను, అలానే మీతో షేర్ చేసుకుంటున్నాను ఎలా చేస్తున్నానో ఏంటో. అలాగే పానకం అయితే ముందే పట్టేసాను ఆల్రెడీ. కొంచెం ఒక వాయి అయితే పానకం పెట్టి ఒక వాయి అయితే తీసి కూడా అందులో వేసాను. జస్ట్ ఇగో నెక్స్ట్కి అయితే ప్రిపేర్ అవుతున్నాను. నెక్స్ట్ వాయికి ఇది క్లియర్ అయిపోతుంది, వేసేస్తాను. చూసారు కదా ఎలా అవుతున్నాయి గులాబ్ జామ్స్. అంతా ఎలా ఉన్నారు? మీరేం చేసుకుంటున్నారు? వారాహి అమ్మ నవరాత్రి చేసుకునే వాళ్ళందరూ ఎంత బాగా చేసుకుంటున్నారు? కామెంట్ రూపంలో చెప్పండి. ప్రతి ఇంట్లో అమ్మవారు కొలువు తీరున్నారు. వారాహి అమ్మ ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నవరాత్రుల్లో వారాహి అమ్మ నవరాత్రులు జరుగుతుండగా మా పిల్లల బర్త్డే రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉందండి. మా తల్లి ఆశీస్సులు మా పిల్లల మీద బాగుంటాయని అనుకుంటున్నాను. ఇంకా చాలా రోజులైందండి హెల్త్ బాగోగా. ఒక 20 days అయితే లైవ్ కూడా చేయలేదు నేను. 20 days నుంచి హెల్త్ అస్సలు బాగోలేదు. కరెక్ట్గా వారాహి అమ్మవారు ఇంకా 2 days ఉంది నవరాత్రులు, నేను చేసుకోగలనో లేనో అనుకున్నాను. ఆ టైంలో ఒక 2 days ముందు అయితే కొంచెం ఓపిక వచ్చింది. ఆ ఓపికతోనే ఇల్లు శుభ్రం చేసుకుని అన్నీ చేసుకుని అమ్మ వారాహి అమ్మ పూజలు అయితే నేను చేసుకోగలుగుతున్నాను. ప్రస్తుతానికి అయితే పర్వాలేదండి, చాలా మట్టికి హెల్త్ అయితే ఓకే అవుతుంది. చాలా మట్టికి చాలా కంట్రోల్ అయ్యింది. అందుకే ఈరోజు మా పిల్లలకి అడిగినందుకు ఈరోజు చేయగలుగుతున్నాను బర్త్డే స్పెషల్ గులాబ్ జామ్స్ అయితే. చూడండి, మీరే చెప్పండి ఎలా చేస్తున్నారో ఏంటో. అంటే నేనైతే వాటర్ వేసి కలుపుతాను, కొంతమంది పాలేసి కలుపుతారంటారు. నేను ఒకసారి ట్రై చేశాను కానీ పాలేసి కలిపితే అది నాకు కుదరలేదండి. సో నేను వాటర్తోనే చేస్తాను. ఇంకా వాటర్తో చేస్తే ఇలా వస్తాయి, టేస్ట్ కూడా బాగానే ఉంటాయి. చూసారు కదా, ఇది గోల్డెన్ కలర్ వచ్చేసింది, తీసేస్తున్నాను. కొంచెం ఆల్రెడీ నేను పానకం పెట్టేసుకున్నాను కదా, అందులో వేసేస్తున్నాను డైరెక్ట్. వేడివేడి వేస్తే తొందరగా పీల్చుకుంటాయి కదా, ఈవినింగ్ కల్లా తొందరగా అవుతాయి అనేసి నేను ప్లాన్ అయితే చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకోటి వేసేస్తున్నాను. చూడండి, అలానే ఇంకా ఈజీగా గులాబ్ జామున్ చేసే ట్రిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి, తొందరగా అయిపోయేలాగా. అలాగే ఎంతమందికి గులాబ్ జామ్స్ ఇష్టమో కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకేంటండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? స్పెషల్స్ ఏంటి మీ ఇంట్లో? నా వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ మా మీద ఉండాలండి. మీ సపోర్ట్ లేకపోతే మేము ఎలా ఉంటాము? ఇంకొక రాకలేకపోదు. ఇలానే నాకు సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మాత్రం మా పిల్లల కోసం నేను చేసే గులాబ్ జామ్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా చెప్పాలి, ఓకేనా? కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ గులాబ్ జామ్స్ అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి కామెంట్ రూపంలో. ఇంకా చూడండి, ఓకేనా? కలర్స్ చూడండి, అస్సలు మామూలుగా అయితే నేను చేశాను, ఎక్కడ ఇడిపోతుందేమో అని భయపడ్డాను. ప్రస్తుతానికి అయితే ఆయిల్ వేసినప్పుడు గులాబ్ జామ్స్ చూడండి బాగానే వస్తున్నాయి, ఇడవట్లేదు. మరి ఇందులో వేసినప్పుడు పానకంలో చూడాలి. ఓకే, అది కూడా ఓకే.
మేబీ అవి కూడా బాగానే వస్తుందంటే పీల్చుకున్నాక. ఇవి ఈవినింగ్కి రెడీ అవుతాయండి. ఇప్పుడైతే చేస్తున్నా. దుర్గమ్మ, సాయి, అలాగే మా పిల్లల్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా రండి రా, వాళ్ళకి విషెస్ చెప్పండి. ఇదిగో మా బాబు దొరతల్లి దొరతల్లి, ఇదిగోండి ఇంకొకటి వేసేసుకుంటున్నాను, ఇంకో రౌండ్ కూడా నేను చూసారు కదా ఇలా వేసేసుకుంటున్నాను. మా అబ్బాయి అండి వారం రోజుల నుంచి ఆగుతాయి, వారం రోజుల నుంచి పాప అడుగుతుంటే ఈ రోజుకి వాళ్ళ బర్త్డే రోజుకి నేను చేయగలిగాను. హెల్త్ బాగోక చేస్తాను, ఈ మంచి హెల్త్ బాగోక నేను చేయలేకపోతున్నాను. ఓకే, ఇదిగోండి నా సాయి. మా బాబు పాప తెలుసు కదా మీ అందరికీ, వాళ్ళిద్దరికి వాళ్ళ బర్త్డే అండి. వీళ్ళిద్దరు ట్విన్స్, పాపది బాబు ఇద్దరిది బర్త్డే ఇవాళ. వాళ్ళ కోసం బ్లెస్ చేయండి. హాయ్ చెప్పండి అందరికి, బ్లెస్ చేయండి అందరూ మా పాప బాబుని. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా వాళ్ళకి విషెస్ పెట్టండి. మీరు మీ దీవెనలు వాళ్ళకి అందించండి, బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. మీరు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే మీకు గులాబ్ జాములు అంటే ఎంత ఇష్టమో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఇదిగో నేను ఆల్రెడీ వేసేసాను కదా, ఇవి గులాబ్ జామ్స్. ఇదిగోండి ఇలా అయితే చూసారు కదా గులాబ్ జామ్స్. సో ప్రస్తుతానికి అయితే ఇది ఈవినింగ్ కల్లా అవి పీచుకుంటాయండి. ఇదిగో నెక్స్ట్ నేను ఇవి వేసేస్తాను. ఇవి కూడా వేసేసినప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదా ఇలా అయితే మాత్రం ఈరోజు నడుస్తుంది. ఇప్పుడు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాం, మేము పిల్లల్ని తీసుకెళ్ళాము. సాయిబాబా టెంపుల్కి వెళ్ళామండి. బాబా గారిది ఆల్రెడీ మేము లాంగ్ లైవ్ పెట్టారు ఆయన. బాబా గారికి లైవ్ పెట్టారు, వాళ్ళు గురువారం కదా. బాబా గారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని పిల్లలకి తీసుకుని వచ్చేసాం. అక్కడే లైవ్ పెట్టాం, మీకు లైవ్లో చూడొచ్చు. బాబా గారి దర్శనం మీరు కూడా చేసుకోవచ్చండి. లైవ్ కూడా చూడండి, చాలా బాగుంటారు అక్కడ బాబా గారు. చాలా బాగా జరిగింది దర్శనం కూడా. అలాగే కుంకుమ పూజలు కూడా జరుగుతున్నాయి, ప్రతి గురువారం జరుగుతాయండి. వారాహి అమ్మవారి కోసం ఈరోజు 108 సార్లు లలిత సహస్రనామము, 11 సార్లు హనుమాన్ చాలీసా జరుగుతుందండి. 10 to 1 వరకు అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే నేను కూడా పాల్గొనేదాన్ని, కాకపోతే 3 hours అంట పడుతుంది. ఇంకా మళ్ళీ పిల్లలు ఇవాళ బర్త్డే అనేసి ఇంకా నెక్స్ట్ వీక్ వెళ్దాం అనేసి నేను ప్లాన్ అయితే చేసుకుంటున్నాను. సో ఆ దేవుని కనుక ఇస్తే నెక్స్ట్ వీక్ వెళ్ళి నేను చేసుకుంటాను. ఇదే అండి ఈరోజు అయితే జరిగింది. ఇంకా మా పిల్లలు వచ్చిన నుంచి ఇంకా అక్కడి నుంచి వచ్చేసాక టిఫిన్స్ అవి చేసేసి అలా కూర్చున్నాం. ఇంకా బయటికి తీసుకెళ్తా అన్నారు ఈయన. ఇంక నేను రైస్ అది ఏమి వండలేదు, పిల్లలు బయటకు వెళ్తున్నాం, హెల్త్ బాగాలే కదా. ఇవి చేసేసి గులాబ్ జామ్స్ నేను బయటకి తీసుకెళ్తా అన్నారు. సరే నేనైతే ఏం తినను, పిల్లలు వాళ్ళు తింటారు బయట, ఎందుకంటే పూజ చేసుకుంటున్నాను కదా వారాహి అమ్మవారి పూజ, అందుకని అయితే నేనేం తిన్నాను, వాళ్ళ కోసం వెళ్ళడం తప్ప. అదండి ఆ తల్లిదే వల్ల మళ్ళీ కొంచెం లేచి నేను ఈ పనులు అయితే చేసుకోగలుగుతున్నాను. మా పిల్లలు పుట్టినరోజు కాబట్టి మీతో ఇవన్నీ నేను షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు మీకు ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా అండి? చూసారు కదా, ఇదిగో నేనేమో రౌండ్గా చేసుకున్నాను గులాబ్ జామ్స్. మధ్యలో మా వారు వచ్చేసి ఇలా పొడుగుగా చేశారు చూడండి, ఇలా అంట. ఇవంట షాపులో చూసారంట గులాబ్ జామ్ ఇలా కూడా చేయొచ్చని. మా వారు వచ్చేసి ఇక ఇంత పొడవుగా చేశారండి. ఇవన్నీ అవి ఇగో మా వారు చేసినవి, ఇవన్నీ మా వారు చేసినవండి. నేనేమో ఇలా రౌండ్గా చేస్తే ఆయనేమో అలా చేసుకున్నారు. చూసారు కదా, అలా ఉంటాయండి. అవి కూడా అవి చేశారనేసి ఇంకా అవి కూడా వేస్తాను. అవి కూడా వేసేసి మీకు అవి కూడా చూపిస్తాను. ఇలా ఉంది మా ఇంట్లో, చూసారుగా. అది లాస్ట్లో వేద్దామనేసి. ఇంకా గులాబ్ జామ్ చేయడం ఈజీయే కానివ్వండి, హెల్త్ బాగోక పప్పు వాడు 1 week పైనుంచి అడుగుతున్నాడు, నేను చేయలేకపోయానండి హెల్త్ అసలు ఇంట్రెస్ట్ లేక.
ఏమైనా ఇవాళ తల్లి పిల్లల కోసం కూర్చొని చేస్తున్నాను. సో మీరు కూడా ఎలా ఉంది, గులాబ్ జామ్స్ ఎలా వచ్చినాయి చెప్పండి. ఇంకా రౌండ్గా వస్తే ఇంకా ఎలా చేయాలి. నేనైతే వాటర్లో వేసాను చెప్తున్నాను. ఒకసారి పాల్లో మా ఫ్రెండ్ చెప్పిందని పాల్లో వేసాను, కానీ నాకు కుదరలేదండి. నాకు ఇలా వాటర్లో వేసేసి కొంచెం కలిపితేనే బాగా వస్తాయి. ఇక చూసారు కదా, లోపల కూడా చాలా బాగా ఉడికిపోతుంది, అసలు పచ్చ అనేది ఉండదు. నేను పాల్లో వేసినప్పుడు మాత్రం అసలు అది ఆగలేదు, పచ్చనే వచ్చింది. సరే మనం ఇప్పుడు చేసుకునేలాగే చేసుకుందాం అనేసి ఇదిగోండి ఇవి కూడా వేసేసాను. ఇది ఉల్లిపాయ కూడా వేసేసి అయిపోతుంది. ఇది అయిపోయాక వేసేస్తే అయిపోతుంది. చూస్తున్నారు కదా, చూడండి. ఇంకేంటండి విషయాలు, అంతా ఎలా ఉన్నారు, ఇంకేం చేస్తున్నారు మీరు? వారాహి తల్లికి స్పెషల్స్ ఏం చేస్తున్నారు? మా ఇంట్లో వారాహి తల్లికి అయితే స్పెషల్ ఏముంటుందండి, ఏదో ఒకటి చిన్నగా కొంచెం ప్రసాదం, పరమాన్నము, లేకపోతే దద్దోజనము, లేకపోతే ప్రసాదం, ఇలా ఏదో ఒకటి రవ్వ ప్రసాదం ఇలా చేస్తాము. పులిహార ఇవైతే చేసాము. రోజు అయితే పానకం, దానిమ్మకాయ పెడుతున్నారండి అమ్మవారికి. పువ్వులు, అరటిపళ్ళు, కొబ్బరికాయ, ఇలా అమ్మవారిని అయితే మా ఇంట్లో కొద్దిగా తీరన్న వారాహి అమ్మవారికి ఏదో ఉన్నంతలో ఆ తల్లిని పూజించుకుంటున్నాను. ఆ తల్లి చూపించిందండి. ఇంకా ఇదేనండి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, ఆ తల్లి గురించి చెప్పాలనుకున్నాను. ఈరోజు మా పిల్లల బర్త్డే అవ్వడం, అందుకే మీ ఆశీస్సులు మా పిల్లల మీద కలగాలని, అందరూ వాళ్ళు బ్లెస్ చేయాలనేసి మెయిన్ నేను ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు అందరూ కూడా మా పిల్లల్ని బ్లెస్ చేయాలి ప్లీజ్, ఓకేనా? ఇదిగోండి మా వారు చేసి రాజ్యంలో అయితే ఫైనల్గా వేసేస్తున్నాను. చూడండి, ఇదిగో ఫైనల్గా వేసేస్తున్నాను. కొంచెం దొడ్డుగా చేసేసారు ఈయన, చూడాలి. ఇదిగోండి ఆయన తృప్తి కోసం అదిగో వేసేసాను. అవి మగ్గుతున్నాయి. ఇవి గులాబ్ జామ్స్ లోపలికి వాటర్లో మిక్స్ చేస్తున్నా. ఇవి గులాబ్ జామ్స్ రెడీ అవుతున్నాయి. ఇంకా ఈవినింగ్ అయినప్పటికీ అవి నానిపోతాయి. ఇవి మా వారు ఇలా లావుగా చేసుకున్నారండి, షాప్లో చూసారంట ఎక్కడో. ఇలానే ఉంటాయి ఇది చేసుకున్నారు. చూపించండి, కలర్ ఈ షేప్ వస్తున్నాయి. ఇదిగోండి, చూసారు కదా, ఓకేనా? అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ ప్లీజ్. అలాగే గులాబ్ జామ్స్ మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే నా పిల్లల్ని బ్లెస్ చేయండి ప్లీజ్, ఓకేనా? అయిపోయిందండి నా గులాబ్ జామ్స్ అన్నీ. ఇవి కూడా ఫైనల్ చూపించండి ఒకసారి. ఇలాగైతే ఫైనల్ అయిపోయింది, మొత్తం టోటల్ అయిపోయినాయండి, ఓకేనా? ఇదిగోండి ఆఖరికి నా గులాబ్ జామ్ పాకంలో వేసిన గులాబ్ జామ్స్ చూడండి ఎలా ఉన్నాయో. నైసా? ఎలా ఉన్నాయో చెప్పండి. ఇవి కూడా వేసేస్తున్నాను చూడండి, చూపించండి. ఇవి కూడా గులాబ్ జామ్స్ వేసేసాను. మా వారు ఎంతో ఇష్టపడి పొడవుగా చేసుకున్న గులాబ్ జామ్స్ అయితే వేసేసాను. ఇప్పుడు వాటిని కిందకి ఇలా వాటర్లోకి స్మాష్ ఇలా జస్ట్, ఓకేనా? ఇదిగోండి, అసలు ఎక్కడ ఒక్కటి కూడా వినకుండా చూసారా, వాటర్లో వేసాక కూడా, పాకంలో వేసాక కూడా చూసారు కదా, అసలు ఎక్కడ ఎడవలేదండి, ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫార్వర్డ్ చేయండి ఛానల్ని, ఓకేనా? థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బ్లెస్ మీ, మా పిల్లల్ని బ్లెస్ చేయండి వాళ్ళ బర్త్డే, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ ఆల్. గులాబ్ జామ్స్ అయితే
కంప్లీట్ అయిపోయిందండి.